வலம் வருவாரு. காத்து கருப்பு அண்டாமலே காத்து நிப்பாரு. கருமிருட்டு நேரத்திலே வலம் வருவாரு. காத்து கருப்பு அண்டாமலே காத்து நிப்பாரு. வெள்ள குதிரை மேளம் வந்து வலம் வருவாரு. வெள்ள குதிரை மேளம் வந்து வலம் வருவாரு. காலமெல்லாம் நமக்காக துணை இருப்பாரு. ஐயா காலமெல்லாம் நமக்காக துணை இருப்பாரு. சந்தோஷமா நலமுடன் மகளுடன் நலமுடன் புகழுடன் பல்லாண்டுகால வாழட்டும். நமஸ்காரம். நான் வச்சு ராமகிருஷ்ணன் திருமங்கலான்ல சுரேஷண்ண వాళ్ళ తమ్ముడు కూడబుట్టిన తమ్ముడు. నా బ్యాంక్లో ఉండికి ఇప్పుడు రిటైర్ అయ్యి ఇప్పుడు మన గుడి పనికి రిటైర్మెంట్ అப்புறம் நானும் మన తమ్ముడు ராஜாதியம்மானும் சேரி வச்சுட்டாம ஒரு சின்ன இது சதித்து என்னை வணங்கும் கைகையில் கூட எனக்கு தொண்டு செய்யும் உள்ளங்களில் நான் வாழ்கிறேன் அப்படின்னு ஒரு எண்ணம் புதுசால சதித்திமி. ஸோ ஆஃப்டர் ரிட்டையர்மெண்ட்டு சரி ராஜாவும் சரி நானும் ఊరిదా ఉండేమించి అట్ట మన గుడి పని వచ్చేతిమి. అట్ట వచ్చేప్పుడు మన కొండమ్మ గుడిలో మన అన్నీ చేసేతిమి. కరుపుస్వామి గుడి వచ్చేప్పుడుదా మనకి బిల్డింగ్ చూసేప్పుడు నిండా తావల పని ఉండ సరే మనం ఆరంభించడానికి சிலது ஆரம்பிச்சேத்திமி. தம்புடு ஏற்கனவே செப்ப கருப்புசாமி குடியில் படி கட்டியது 7 கன்னி மாதிரி இதில் படி கட்டியது பூரா தம்புடு செப்ப. ராஜாதிமான் ஏற்கனவே 10 மான் పెట్టింది. సో అప్పుడుదా నాన్న అడిగితే తమ్ముడు నువ్వు మట్టు పోగా నన్ను ఈడ్చుకో దానికి వచ్చి చూసేప్పుడుదా తెలుసా నిండా పని ఇడ ఉంది. ఏమింట మన ఇడ ఒత్తిమింట ఎత్త ఎండ ఉండినాலும் ఎండలదా నిలాల వాన ఉడితినాலும் ఒదింగేదానికి తావులేదు. ఇప్పుడు ఏం ముయற்சி చేసి ఏం చేసిందంట ఇడ 3 మన నొలంగిలోనే కుడిసై వాసం మన గుడిలో మన కుడిజిన కుడిసై వాసం ఒక తావార మాది వేసాము షెడ్ ఎట్టంటే ఒక సీట్ ఇంత 3 ఇది వేసినాం. సీట్ వేస్తే మనుషులు వచ్చి వాన పడితేనో ఎండ పడితేనో వచ్చి కూండే మాది సీట్ వేసి ఒక 12க்கு 7 மாதிரி వచ్చి వాన పడితేనో ఎండ పడితేనో పొంగల్ పెట్టే వాళ్ళు ఆడ పెట్టితే కూడా మన ఇడ వచ్చి కూండు ఉండే మాది ఒక షెడ్ వేసాము. తిప్పి ముందరక మనకు గేట్ ఉంది. దాని వాసల్ ఉంది. అది గేట్ లేకుండా ఉంది. గేట్ లేకుండా ఉంది. ఇప్పుడు మానలతో పెట్టేతాల దీనికి గేట్ వేసేము. అదే మాది మన మెయిన్ ఎంట్రన్స్ మనకు అదా ఉరిత్ మన మామిడి వాళ్ళకి అదిదా గేట్ దా ఉరిత్ అట్నే. ఇప్పుడు ఇది వచ్చి నిండా ఒడుక్కంగా ఉంది. ఈ గేట్ అనేది ఒక మనిషిదా నొలంజితే ఇంకో మనిషి బయట నిలాలంచింది. ఇప్పుడు ఏం చేయమంటే మన ఈ గేటును కొంచెం ఈ నెలను కొంచెం అగలపడితే అదే ఆడ ముందరకు 5 అడి ఉండితే అదే మాది ఈడ 5 అడి మన వేయవేయము. అట్ట ఇదిని ఎత్తాల. ఇదిని ఎత్తేసి ఈతువ వరుస ఎత్తి కొంచెం అగలపడితే దీనికి గేటు వేయవేయము. అది కూడా ముఖ్యమైన పని ఏమింటే ఇప్పుడు ఇది కొంచెం లేస వాడింది. ఇది వాడింది ఈ తూణు ఏమి కారణంట ఈ గోడనే వాలేసా ఈడుండి అట్నే కడేసి వరకు వాడింది. ఇది పడేప్పుడు ఇది నువ్వు పడేసు. సో మనం ఏం చేసేమంట ఈ గోడను ఇప్పుడు తమ్ముడు వీడియోలో మీకు సుంచి ఈ గోడ ఇంకా కొంచెం దానిలో పడేస్తే మనం ఇప్పుడు ఏం చేస్తానో అది పడేసు. ఇదినే తట్టి ఉడిచేసి ఇదినే ఈడ ఉండే జామాలను ఎత్తినే మறுபடியும் మనం కట్టేము. ఈ గోడ మట్టం ఆ రోడ్లో ఉండి ఇది వరకు అంటే మీకేనా తెలిసి ఈ తూణు సాంజ మాది ఉంది. మనం ఏం సెత్తనాలో అది వచ్చి మీకు ఈ గోడ సపోర్ట్ లేదంటే ఇది పడేసి అంటే దీన్ని మార్చేదానికి మనం వచ్చి ఇప్పుడు
ஒரு 2-3 தினங்க ராஜாதியமாக 2 தினங்க వచ్చి తగవలు తెలిసి ఇప్పుడు ನಾನು జాయిన్ చేసేది సో ఇది మనందా చేసేము ஒரு దూరం మన డిమాండ్ చేయాల பொருள் உதவி அடகல ஓரா விருப்பப்படுத்த మాము ఏదాది ఇప్పుడు మామతో ఇది పూరా రాజాదిమాన్ మ్యాక్సిమం వాళ్ళ కుటుంబాల నుండి ఒరువురుగా స్పాన్సర్స్ అని చెప్పింది అన్ని చేసిండారు ఇప్పుడు ನಾನು మా సురేష్ బిడ్డలు ఇద్దరు అడిగి మాంసల స్పాన్సర్స్ చేసాము మన పంగాళి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉండితే మన మాము ఏదాది స్పాన్సర్ చేసేమంత చేయవచ్చు ఇది మన కొండమ్మ గుడి ఇలాంటి మనం ఎత్తల ఇది వచ్చి కొండమ్మ గుడి వేరే ఇది వచ్చి మన ఆశలో చేసాము சில பேருக்கு ஆசை உண்டு மத்தால முடிஞ்சது செய்ய முடிஞ்சது பொருளுதவி செய்ய ஒரா விரும்பித்த మన ఇప్పుడు రామకృష్ణన్ నాను సురేష్ అన్న వాళ్ళ తమ్ముడు ఈ వీడియో వచ్చేది రాజాదియమ్మన్ నంబర్ అడిగితే నా నంబర్ ఇచ్చేసి మాట్లాడండి నా నంబర్ ముడితే అంపే పెట్టాము ఓరా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మామ కూడా ఏదో పొరులుదవి చేసామని చెప్తిట ఈ మన గోడ చేసేదానికి ఓ తొగ చెప్పిండారు 40,000 చెప్పిండారు ఓరా ఇయ్యను ఆశపడితిరింట అందరు డివైడ్ చేసేసి ఏమి ఓరా ఇత్తిరింట కాంటాక్ట్ చేయండి ఇంకా చెప్పాయి ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ ఊరిని కట్టాయం చేయాల சில பேர் మనసు ఉండు వాళ్ళు మాతో మాట్లాడితే సంతోషపడుతుంది நன்றி கல்லுப்பட்டி காந்திநேகதன் ஆசிரமத்தில் டீச்சராக இருந்து ரிட்டையர்ட் ஆகிட்டேன். இப்போ நம்ம இங்கே நம்ம காசிபுரத்தில் கருப்புசாமி கோயில்லையும் சப்தகன்னிமார் கோயில்லையும் படிக்கட்டே இல்லாமல் இருந்துச்சு. அப்போ படிக்கட்டே இல்லைன்னா நம்ம அது மேலே ஏறி நின்று மாலை போட வலிச்சு தீபாரதம் காமிக்க வேண்டியது. இதில் வாஸ்துப்படியும் அமைப்பு இல்லை. அதனால் நம்ம சாஸ்திரப்படி இந்து மத சாஸ்திரப்படியும் நம்மளுடைய கோயில் சாஸ்திரப்படியும் இதில் நம்ம ஏதாவது ஒரு எடுத்து செய்யணும் அப்படிங்கிற எண்ணம் வந்துச்சு. அதனால் நாங்கள் 2 படிக்கட்டு மட்டும் ஏற்பாடு பண்ணோம். இந்த நம்ம கருப்சாமி கோயிலில் இந்த 2 படிக்கட்டு மட்டும் போடுவோம். அதுமாதிரி நம்ம அக்னிகொண்டாமாவிலையும் இது சப்தகன்னிமார் கோயில்லையும் இந்த 2 படிக்கட்டு மட்டும் போடுவோம் அப்படிங்கிற எண்ணத்தில் நாங்கள் இருந்து இந்த 2 படிக்கட்டு தான் ஏற்பாடு பண்ணோம். ஆனால் இந்த படிக்கட்டு ஏற்பாடு பண்ணும் பொழுது நம்ம சுரேஷ் அண்ணன் மற்ற நம்ம பங்காளிகள்லாம் கேள்விப்பட்டு செய்கிறோம் நல்லா செஞ்சிடணும், இந்த இடத்த பூரா தூய்மைப்படுத்தணும் அப்படின்னாங்க. அதுக்கு முன்னாடி நான் மரக்கண்டு வச்சுருந்தேன். இந்த மரக்கண்டு வச்ச உடனே அவங்களுக்கு ஸ்டார்ட் ஆயிடுச்சு, சரி இது மாதிரி நல்லா இருக்கே அப்படின்னு. அதனால் இந்த இடத்துல இப்போ நான் ஏற்பாடு பண்ணியிருக்கோம். இந்த இடத்துல இந்த கருப்புசாமி கூடிய இடமும் கொஞ்சம் மரம்லாம் வளர்ந்துச்சு. அது என்ன இதுன்னு சொன்னால் அந்த இடத்துல கொஞ்சம் டிஸ்டர்பாக இருந்தது. அதை கொஞ்சம் சரி பண்ணுறோம். அடுத்தது சப்தகன்னிமார்ட்டை சுற்றி தளம் போட போகிறோம். இந்த இடத்துல கோயிலுக்கு தேவையான பயன்படக்கூடிய அந்த மரக்கன்றுகள்லாம் வச்சுருக்கோம். வில்வம், நாகலிங்க மரம், மருது, என்னென்ன கோயிலுக்கு சம்மந்தப்பட்ட மரங்கள் பூரா நம்ம வச்சு ஏற்பாடு பண்ணிகிட்ருக்கோம். இதில் இப்போ இன்றைக்கி என்ன செய்ய போகிறோம்னா தளம் போடுறோம். அடுத்தது இந்த மணி மாட்டக்கூடிய இந்த 2 இது பார்த்திங்கன்னா கல், இது சாய்வாக இருக்குது. இதை நாங்கள் தோண்டி நிமித்த போகிறோம். நன்றி. మన కరుపస్వామి గుడిలో ఈ సోర్లో ఉండే రాయిని కింద పడేసా. చూసేప్పుడు మనసు కొంచెం వేదన ఉండే. మన పెద్దల వల్ల ఇది పూర ఎత్తి పెట్టి చేసేది అనేది అది తిప్పి మెదువు చేస్తూ ఉంటాం. ఇప్పుడు అర్జెంటు వచ్చి ఈ కింద పడిన రాయిని పూరా ఎత్తి ఈ హైట్ అట్నే సెట్ చేసేది. తిప్పి ఆడాడ మంజునీతి మత మాలని మొలిసి సోర్నే డ్యామేజ్ చేసేసా. ఇప్పుడు ఆడ సుత్తినే తెలుసు, ఆడ మాను వచ్చింది. அதே மாதிரி அந்த இழுத்து மான் அந்த దూరాన్ని சுத்தனே మనకు తెలుసు. మాన్ వచ్చిన ఇది కాంపౌండ్ సోవరే డ్యామేజ్ అయిపోయా. కాంపౌండ్ సోవరే డ్యామేజ్ అయిపోయా. దాని తల ఈ కాంపౌండ్ సోవర్ డ్యామేజ్ అయిన తల ఇది పూరా మనం ఎత్తాలా.
ரெண்டாவது ஈடு வந்து சுத்தஞ்சி சேமு. அதாவது దేవుడు ఏం చెప్పారంటే అడియారులు చేసేదా దేవుడిని చేసే మరి చెప్పిండారు. మనం ఇప్పుడు ఇక్కడ వచ్చే వాళ్ళకి మంచి వసతి చేసేయాల. నా అన్ని కిలరీ దీనిని చూసిండా. వయసాన వాళ్ళు ఈవెన్ యంగ్స్టర్స్ కూడా చూస్తుంటే ఆడ పొంగల్ పెట్టప్పుడు మట్ట సమయంలో వచ్చి వాళ్ళ తల ఈ ఎక్కి కుండదానికి ఎడమ వసతి లేదు, నిలదానికి కూడా తావులేదు. ఏం చెప్తారు అంటే మన சப்தக்கண்ணி முன்னாடி உண்டு அந்த ఈ రాయి சுத்தியா இந்த ఈ రాయిలో தான் குண்டுத்துரு అది నిమ్మర పల్లంగా ఉండు కుండదని కొంచెం కష్టపడి దానితాల ఈడ షెడ్ వేసేతా ఆవిడ అందరుடைய డొనేషన్స్ సేరి అటాంచి ఇప్పుడు ఈడ సుత్తింటే అక్కడనే మా ఇది వేసిందయ్యా, గ్రానైట్స్ వేసిందయ్యా, సామిని శుద్ధం చేసిందయ్యా, పేరుని మనకు కొట్టిందయ్యా. ఇప్పుడు அடுத்தது ఇప్పుడు డొనేషన్స్ మన ఇది చేసేమో తెలిసిన మన తమ్ముడు కదిరివేలు అన్న ఏం చేశారు చేస్తాంనా అన్నప్పుడు 2 గేటుమే ఇచ్చానటంటే లేదా ఎక్కడైనా గేటు చెప్పేసిరి బా అనేసి తమ్ముడు మట్టు ఒక గేటుదా అంత నా చేసి అటన్నారు. ఈవెన్ సోలార్ లైట్ వేసా అటంటే షెడ్ను అందరూ చెప్పారు. ఈ విషయం వచ్చి పల పేరు తెలియదు. ఇప్పుడు తెలిసిన ఉడనే సూత్రంటే అందరూ నేను చేస్తాను ఉండారు. ఇది వచ్చి ఒక కైనాల ఓసనే రాదు, అందరు సేరి చేస్తుందా ఇది సేమ్. మనం వచ్చి అమౌంట్ ఏమీ అనేది ముఖ్యం లేదు. ది అమౌంట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, మనలుடைய పార్టిసిపేషన్. ఓ మనిషి మినిమం మన తాల ఎంత ఇయ్య ముడిచునో అది ఇదే చేయాలి. ఓ మనిషి చేసేది కష్టం, అందరూ ఆளுக்கு ఎంతెంత ఇయ్య ముడిచునో అంత ఎత్తింటే మన దేవుడి కార్యం నెస్స ఉండు. ఏంట ఇది ఈ కాంపౌండ్ స్టోర్ ఇది ఎత్తి తింటే మన కుటుంబాలను చుట్టింటే పెద్ద ఐశ్వర్యం వచ్చు, అరుముగా ఉండు. మన అందరూ சுபிச்சంగా வாழ்ந்தாலும் ஆட்டான்ட்ட మనடைய கோவில் திருப்பணி சேர்த்தின்ட்ட அருமையான అందరిమే దొరకదు. ఏట పార్టిసిపేషన్ మన దానిలో ఈడ పెట్ట ఒక్కొక్క సెంగల్లోనూ ఆ ఒక సెంగలా మనடைய పేరు ఉండాలి. ఇది అట్లీస్ట్ మన మనతల మినిమం ఎంత ఇయ్య முடிஞ்சனோ ఇయ్యండా. சில தாகுல வச்சு பொறுப்பு ஏற்றுண்டச்சு. ఇప్పుడు దండపాణి అన్న నా వయసులో ఎత్తుండే పొరుపు ఎత్తుండే రూపాయి అన్నీ సరే అన్న వాళ్ళు சில பேர் ఆండ పిల్లలు ఏకపట్ట పేరు వచ్చేసరి ఆండ పిల్లలు వచ్చి నా ఇచ్చా నీ ఇచ్చా అని చెప్పి అందరు ఇచ్చిండారు. వాళ్ళందరిమే ఈ సమయంలో நன்றி చెప్పుంటా. ఇది విడబడెత్తిరి ఇంక చూడండి. ఇది ఆరంభించిన ఉடனே అందరూ మిగ ఒక ఆశ వచ్చేసి ఏంటా మన உள்ளம்దా మన உடல் வச்சு ஆலயம்ட்டு உள்ளம்தான் கோயில். మన உள்ளான்ல கோயிலுக்கு கொண்டு உண்ட அக்னிகொண்டமா మన காவல் தெய்வம் கருப்பசாமி இந்த சப்தகன்னிமார் వీళ్ళుடைய ఆశి మన ఉండంట మన కుటుంబం మనடைய మామిడి సముదాయం అందరుమే నెస్స ఉంటారు. దానితాల మిగతాల అన్ని చేసకూడిய అన్ని ఉదవిను చేసేయబడి అన్బడి కేట్టుకోవాలి. இது வந்து பக்தர்கள் வந்து உட்கார்றதுக்கான இடம். இங்கே தான் நம்ம செட்டு போட போகிறோம். அது வந்து கருப்பசாமி சுற்றி தளம் போடுறோம். ஏன்னா உட்கார்றதுக்கு அவங்களுக்கு அந்த நடக்கிறதுக்கு ஒரு படிக்கட்டு, மேலே சாமியை பார்க்குறதுக்கு, கீழே விழுந்து கும்பிட்றோம். மற்றதுக்கெல்லாம் இங்கே களிமண்ணாக இருந்துச்சு, அதனால் தளம் போட்டலாம் பண்ணிக்காங்க. தளம் போட்டுருக்காங்க. செஞ்சு வச்சா பிள்ளவரம் பாரு, தன்னுருவம் தன்னுருவம் வர்ணிக்க யாரு. வருவாரு இருட்டு நேரம் கையில் அருவா ஏந்தி நின்றாரு. 21 உடன் பிறப்போடு பலம் வருவாரு இருட்டு நேரம் கையில் அருவா ஏந்தி நின்றாரு. ஏவல் பின்னி சூனியத்தை விரட்டிடுவார்.
பிள்ளவரம் பாரு தன்னுருவம் வர்ணிக்கையாரு தன்னுருவம் செஞ்சு வச்சா பிள்ளவரம் பாரு தன்னுருவம் வர்ணிக்கையாரு